మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాగేశ్వరరావు గారు, నేను ఒకటే మాట అడుగుతున్నా. సరే, ఏ ముఖం ఎవరు పెట్టుకుంటారు, ఏ ముఖాలు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్ని ప్రజలకు తెలుసు. కానీ ఏ ముఖాలు, నేను ఆయన భాష మాట్లాడాను. కానీ నేను ఒకటే అంటున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు ధైర్యం ఉంటే నిజంగా వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు నిర్వహిస్తున్నది నిజమే అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు కొన్న ధాన్యం ఎంత, నువ్వు కొన్న వరి ధాన్యం ఎంత, దాంట్లో సన్న ఎన్ని, దొడ్డు ఎన్ని, నువ్వు మొత్తం కొన్న ధాన్యానికి చెల్లించిన డబ్బులు ఎన్ని, రైతాంగానికి బోనస్ రూపంలో చెల్లించిన డబ్బులు ఎన్ని లెక్క చెప్పు అని అడుగుతున్నా. గంత ఇంకెక్కువ అడుగుతలేను నేను. వాస్తవానికి అది ఒక చిన్న అధికారి చెప్పాల్సింది, కానీ అధికారులు భయపడుతున్నారు. సివిల్ సప్లైస్ సెక్రటరీ రోజు చెప్పాలి. కేసీఆర్ గారు ఆనాడు నిబంధన పెట్టిండు, ప్రతిరోజు సాయంత్రం కొనుగోలు మొదలైందంటే ప్రతిరోజు సాయంత్రం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఈరోజు మీ జిల్లాలో ఎంత కొన్నావు డిక్లేర్ చేయాలి, ఈ రోజు వరకు క్యుములేటివ్ ఎంత కొన్నావు డిక్లేర్ చేయాలని చెప్పి జిల్లాలలో చెప్పిండ్రు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్యదర్శికి కూడా రోజు నువ్వు ఎంత కొంటుంది, ఈరోజు ఎంత వచ్చింది చెప్పాలి ప్రజలకి, ఈ రోజు వరకు కలిపి మొత్తం ఎంత వచ్చింది కూడా చెప్పాలని చెప్పి ఉత్తర్వులు పెట్టి ఆ రోజు ఆ రకంగా చెప్పిన పారదర్శకంగా. డబ్బులు కూడా ఏ రోజు ఎన్ని డబ్బులు వేస్తున్నాం రైతాంగానికి చెప్పాలని చెప్పి ఆ రకంగా పారదర్శకంగా పోయినాం. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా సమాధానం చెప్పే స్థితిలో లేడు. రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఇక మీకు తెలుసు కదా సార్, ఈ మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు సార్, చెప్పొద్దని ఉత్తర్వులు ఉన్నాయి సార్ పైనుంచి. కోతలు కోసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తర కుమార్ కోతలు కోసిండ్రు. 1,53,00,000 పంట పండింది. నువ్వు కొన్నదెంత చెప్పు, దాన్ని బట్టే చూద్దాం నీ పని విధానం. గది చెప్పే సోయి లేదు. ఇక ఆయన ఎవరిని ఏ ముఖం పెట్టుకోవాలని అడుగుతున్నాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది టీఆర్ఎస్ అంటే, భారతదేశంలో వ్యవసాయ రంగానికి ధైర్యం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వంగా, కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ప్రభుత్వంగా మళ్ళీ రైతాంగం దగ్గరకు వస్తున్నావు. మీ చేత ద్రోహానికి గురై, మీ చేత మోసానికి గురైన రైతాంగం ఏదైతే తిరుగుబాటు సిద్ధపడుతున్నారో ఆ తిరుగుబాటు ముఖాలను ఇంటి పెట్టుకొని వస్తున్నాం. మేము ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బంధు విధానాన్ని ప్రవేశపెట్టిన మునగాని పార్టీగా ముందుకు వస్తున్నాం, ప్రజల ముందుకు వస్తున్నాం. మేము మీలాగా దొంగలం కాదు. ముఖం పారిపోయింది మీరు, ప్రజలు రైతులను చూసి పారిపోతున్నది, ఉత్సవోసుకొని పారిపోతుంది మీరు. మాట్లాడడానికి కొంచెం సిగ్గుండాలి. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నామా, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నామంటే, మీ ముఖాలకు సర్వనాశనం చేసి కృష్ణా గోదావరిలో ఆంధ్రకు అప్పచెప్తే ప్రతి చుక్క నీటిని తెలంగాణ పొలాలకు మళ్లించి 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల టన్నులకు పెంచిన కేసీఆర్ ముఖాన్ని పెట్టుకొని వస్తున్నాం రైతాంగంలోకి. ఏ ముఖం పెట్టుకొని పోతున్నా మీరు? ప్రజలు సిద్ధమైనరు. మీకు ముఖాలు ఉన్నాయా ప్రజలకు పోవడానికి? తప్పించుక తిరుగుతున్నారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యాన్ని పండించి దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మార్చిన ముఖాలం వస్తున్నాం. 3 లక్షల టన్నుల ధాన్యం ఉంటే 2014లో 40 లక్షల టన్నులను మొత్తం భారతదేశానికి ఇచ్చి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా నల్గొండ జిల్లాను మార్చి వస్తున్నాం. గా ముఖాలతో వస్తున్నాం మేము. మీ ముఖాలు ఏం ముఖాలు? పచ్చి దగ, పచ్చి ద్రోహం ముఖాలు. మీలాగా రైతు బంధు ఏదైనా అడిగినందుకు రైతులు చెప్పుతాం కొట్టమన్న ముఖాలం కాదు మేము. ప్రజలు అడుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తావో చెప్పు సమాధానం. సిగ్గుండాలి మాట్లాడడానికి. గ్రామ సభల తీరు ప్రజలకు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపినరు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ లాగులు దడుపుకొని ఇప్పుడు ముందే ప్రకటించి చేస్తున్నారు జిల్లాల కలెక్టర్తో చెప్పి. ఇప్పుడు వచ్చిన లిస్టులు కావు, మళ్ళీ వస్తాయి. మీరు లిస్టుల గురించి గాబరా పడుకుని ఎందుకు భయపడి దాచుకుంటున్నారు? ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగినరు? ఎవడి లిస్టులు? ఒక గ్రామంలో 500 మంది అప్లై చేసుకుంటే 30 తెచ్చి 40 తెచ్చి, అది కూడా ఊళ్ళోనే ఉంది, భూముల్లో ఉంది, ఇల్లులో ఉంది రాసుకొచ్చి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసేవారికి చెప్పు దెబ్బలు పడతాయన్న భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టులు కరెక్ట్ కావు. సిగ్గుండాలి. ప్రభుత్వం నడుపుతారా మీరు?
ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్లు. ప్రజాపాలన గొప్ప, మేము ప్రజాపాలన తీసుకుపోయినారు, చేతపుట్టలు వేసారు, ఆ పాత పేపర్లోకి అమ్ముకున్నట్టున్నారు దొంగలు. అవి కూడా అమ్ముకొని బతారు వీళ్ళు, దేని వాళ్ళు పెట్టరు ఈ విధవాలు, అది కూడా అమ్ముకుంటున్నట్టున్నారు. అవి అయిపోయినాయి, మళ్ళీ అప్లై చేసుకోమన్నారు, మళ్ళీ అప్లై చేసుకోరు. ఇది మేమంటలే, అక్కడ అమ్మలు, మహిళలు, సోదరిమణులు ఏ ఊరికి పోయినా నిలదీస్తున్నారు. తప్పించుకోబోతున్నావు, ఏమైనా దరఖాస్తులు అడుగుడు తప్ప మీ ముఖాలకు పనిచేసింది లేదు. రైతులే చెప్తారు, ప్రజలే చెప్తారు, స్పష్టంగా వింటున్నాం ఒక్కొక్కటి సోషల్ మీడియాలో. అందుకే కదా సోషల్ మీడియా చూసి భయపడి దాన్ని నిషేధిస్తున్నావు. చేంజ్ చేసాడు, అందరు వెళ్ళిపోయిన. గతంలో ఐటీ శాఖ మంత్రి పనిచేసిన కేటీఆర్ రాష్ట్రానికి ఏది లేదు,